ఆల్రెడీ రామ్ చరణ్ సినిమా 3 వారాల కిందటే రిలీజ్ అయింది. అతడి తరువాతి సినిమా ఇంకా మొదలే కాలేదు. మరి జనవరి 7న రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవడం ఏంటి అంటారా? ఇక్కడ మాట్లాడుతుంది తెలుగులో చరణ్ సినిమా విడుదల గురించి కాదు, అతడి తమిళ సినిమా రిలీజ్ గురించి. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన తుఫాన్ సినిమాను తమిళంలో సూపర్ పోలీస్ పేరుతో అనువదించడం విశేషం. ఇది చరణ్ 3 ఏళ్ల కిందట నటించిన సినిమా. ఇంకేవీ లేనట్లుగా ఈ చిత్రాన్ని ఏరికోరి తమిళంలోకి అనువాదం చేశారు. ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతుంది. తెలుగు సినిమాల్ని తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేయడంలో పెద్ద చరిత్ర ఉన్న భద్రకాళి ఫిలిమ్స్ సంస్థ తుఫాన్ ను సూపర్ పోలీస్ పేరుతో డబ్ చేసింది. సంక్రాంతికి భారీ సినిమాలతో కోలీవుడ్ జనాలు రెడీ అవుతుండగా ముందు వారం చరణ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది బ్రూస్లీ సినిమాను కూడా తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేసింది భద్రకాళి ఫిలిమ్స్. ఫలితం నిరాశజనకమే. అయినా చరణ్ సినిమాలో పెద్ద డిజాస్టర్ అయిన సినిమాను తమిళంలోకి అనువాదం చేశారు. అపూర్వ లక్కీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒకప్పటి క్లాసిక్స్ జంజీర్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.